యొక్క స్వార్థం మనం అందిస్తున్నాం. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్తున్నాం. యేసు రావడం ద్వారా నీ ఆత్మకి ఏం కలుగుతుంది అర్థమవుతుందా? యేసును నమ్మడం ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని చెప్తుంది యేసే సువార్త. అర్థమవుతుందా? ఈ రోజు ఆ సువార్త నిన్ను ఏం చేస్తుందంట? పాపం నుంచి విడుదలేస్తుందంట. ఆ సువార్త నేను ఏం చేస్తుందంటే శాప బ్రతుకు నుంచి నీకు విడుదలేస్తుందంట. హల్లెలూయా. ఈ రోజు నీ ప్రాంతానికి శాంతి సమాధానం దేవుడిచ్చును గాక, రక్షణ దేవుడిచ్చును గాక. హల్లెలూయా. కాబట్టి మరణ ఛాయ గల వారికంటే ఏం అమరించిందంట అక్కడ? గొప్ప వెలుగు. ఏంటంట? గొప్ప వెలుగు. కాబట్టి యేసయ్య ఆయన పుట్టుకనంట ఆకాశంలో గొప్ప నక్షత్రం పుట్టిందంట. ఏం పుట్టింది? ఆ నక్షత్రం వెంబడించుకుంటూ జ్ఞానులు వెళుతూ వచ్చారు. జ్ఞానులు వెంబడించుకుంటూ నక్షత్రం పోతున్నప్పుడు అంట ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చిందంటే రాజు యొక్క కోట మీద ఆగింది. ఎక్కడ ఆగిందంట? రాజు కోట మీద ఆగింది. హల్లెలూయా. ఆ కోట మీద రాజు దగ్గర చెప్తున్నారు. ఎందుకంటే ఒక సమాచారం తెలియాలి అంటే అక్కడున్న నాయకులు తెలియాలి. ఈ రోజున ఈ దేశమంతా సమాచారం తెలియాలంటే ప్రధానికి తెలియాలి. తెలంగాణలో అన్ని తెలియాలంటే ఒక సీఎం తెలియాలి. అలాగే ఒక రాజు పుట్టాడని ఎవరు తెలియాలి? రాజుకే తెలియాలి. ఎవరు తెలియాలి? రాజుకే తెలియాలి. కాబట్టి దేవుడు ఎక్కడ పంపించాడు? ఫస్ట్ రాజు దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. రాజు